పవన్ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, ఇప్పుడు చెప్పండి. ఇందాక మరి విజయ్ ఆర్య గారు చెప్పిన ప్రకారం చూసుకున్నట్లయితే ఇదంతా కూడా దీని అంతా కుట్ర జరిగింది, రేవంత్ రెడ్డి కమ్యూనిటీలోని వ్యక్తులే ఇదంతా చేయించారంటూ కూడా బీఆర్ఎస్ భావిస్తుంది. ఏంటి దీనికి మీ సమాధానం ఏంటి? నమస్తే అమ్మా, గుడ్ ఈవినింగ్. ఇంతసేపు వింటా ఉన్నా వారు చెప్పేది. ఇంతవరకు చక్కగానే మాట్లాడింది అనిపించింది, కానీ మరి లాస్ట్ లో మాత్రం వారు మాట్లాడింది నాకు బాగా నవ్వుతా ఉంది. అంటే చిన్న ప్రశ్న, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ గారు ప్రాజెక్ట్ కట్టిందా అని అన్నాడు. మరి చీఫ్ ఇంజనీర్ పోయి కూలగొడతాడా? చీఫ్ ఇంజనీర్ పోయి అందుకోసమే ఆరోపణలు ఏంటి ముఖ్యమంత్రుల మీద కాదండి. ఇప్పుడు ఏదైనా ఉంటే కమిషన్ వేసి ఎక్కడ లోపం జరిగింది దాన్ని వెలికి తీసి వాళ్లకు నిజంగా వాళ్ళకు శిక్షించాలి. కానీ కేసీఆర్ కుటుంబము ఇది రాంగ్ కదా. మీరు కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా అవమానించే విధంగా మాట్లాడుతున్నారు. ఇది తప్పు మాట, ఇది తప్పు. మీరు మాట్లాడొచ్చా? ఉన్నటువంటి వరకు ప్రభుత్వం పని ఆగండి, నేను మాట్లాడిన తర్వాత మీరు చెప్పిన దాన్ని నేను చెప్తా సమాధానం. మీరు రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ల నుంచి ఆయన మీద పగబట్టినంటే మా పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని ఆయన పర్సనల్ గా ఇబ్బంది పెట్టిండు. వారు ఒక నాయకుడిగా ఎమర్జ్ అయ్యిండు. కింద నుంచి కష్టపడి వచ్చిన ఆయన ఒక పిసిసి ప్రెసిడెంట్ గా ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీ అయ్యిండు. ఎంపీ అయిన తర్వాత పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండు. పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తీసుకురాలి, చంద్రశేఖరరావు గారి పార్టీని పొందబెట్టాలి అనేటువంటి దాంతో ప్రజలను ఏకం చేసిండు, మమేకం చేసిండు, ప్రజల పునరుజ్జీవం తీసుకొచ్చిండు. వాళ్ళని ఏకం చేసుకుని వాళ్ళతో గాంధీ భవన్ నుంచి సెక్రటేరియట్ పోయి సెక్రటేరియట్ లో మంచి పాలన అందిస్తుంది. దానికి మేడిగడ్డ వంగిపోవడానికి రేవంత్ రెడ్డి గారి కారణం అంటే ఇక దీనికా మీరు ఎంత అనుభవరాహిత్యం ఉందా మీ పరిపాలన మీద మరి మీ గత ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఏమాత్రం అవగాహన లేదా? ఏందో అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేక కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారి ఫ్యామిలీ మీద పని కట్టుకొని అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నాడు రేవంత్ రెడ్డి. అవగాహన ఆయనకు లేదు. ఇక్కడ నేను కూర్చున్నాను కాదు, నేను ప్రూవ్ చేస్తా. అబద్ధాల మీద ఒకసారి మీటింగ్ పెట్టుకుందాం. ముఖ్యమంత్రి చేస్తామన్నది అబద్ధం కాదా? పెట్టుకుందాం. ఇంటికో ఉద్యోగం పక్కదారి పట్టొద్దండి, అబద్ధం కాదా? ఓన్లీ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడండి. అబద్ధం కాదా? కాళేశ్వరం కుంగుబాటుకు కేసీఆర్ గారికి ఏం సంబంధము? ఎన్ని వేల కోట్ల రూపాయలు ఏం సంబంధం అంటున్నా. దాని ముఖ్యమంత్రులు మీరు రాజకీయంలో కొత్తగా వచ్చి రాయండి. కొత్తగా నాకున్న సీనియారిటీ మీకు లేదు కదా. మీకు లేదా అంటున్నా. అంటే నేను ఈ షర్ట్ వేసుకున్నాను. సీనియారిటీ మాటలు ఈ షర్ట్ వేసుకున్నందుక ఇంట్లో ఒక తప్పు చేస్తే ఇంట్లో పెద్ద ఆయనకు తలకాయ లేదా అంటారు. అర్థమైందా? మేము 75,570 కోట్ల రూపాయలు అప్పున్నటువంటి రాష్ట్రాన్ని చేతిలో పెడితే ఇవాళ 7 లక్షల కోట్ల అప్పుకు ఈ రాష్ట్రం చేరింది. ఎవరినంటారు? కేసీఆర్ నాన్నరా? 100 లక్షల కోట్లు అప్పు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయి. ఎవరిననాలి? కర్ణాటకలో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది? ఎవరినాలి బ్రదర్? డౌన్ అయిపోయింది. ఒక్క పిల్లర్ కాదు, దగ్గర 12 అందుకే కదా కాంగ్రెస్ అందుకే అతలాకుతల పాటు ఈ రోజు ఏ పరిస్థితి చెక్ చేసుకోండి. మీరు కాంట్రాక్ట్లు ఇచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, పిచ్చి పిచ్చిగా చేసుకున్నారు కాబట్టి ఇవాళ రాష్ట్రం మిమ్మల్ని ఏడ కూర్చుని పెట్టాలని ప్రజలు ఆడ కూర్చుని పెట్టారు. అంటే ఇంతమంది మీరు వినండి. మీరు మాట్లాడినప్పుడు నేను ఏమన్నా మాట్లాడినా సభ్యత లేదు, మీకు సభ్యత లేదు. ముందు సభ్యత నేర్చుకోవాలి మీరు సమాజంలో. చెప్పండి పవన్ గారు, మీరు వినండి. మీరు ఇంతకుముందు దొంగోట్లు వేసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిందన్న. మేము 6 గ్యారంటీలు ఇచ్చినాం, ఇవాళ కూడా కట్టుబడినాం. రాష్ట్రంలో కానీ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఇప్పటి వరకు ఎవ్వరు కూడా 31,000 కోట్ల రూపాయలతోని రుణమాఫీ చెయ్యలేదు.
రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. కాక ముందుకే ఎందుకు గప్పాలు పెడతారండి? ఇంకా కాలేదు కదా, మాట్లాడిన తర్వాత మీరు కాలేదు బ్రదర్. పవన్ గారు ఏం మాట మాట్లాడుతారండి? 30 అట్లా కాదు, ఇంకా పేమెంటే కాలేదు మీరు మాట్లాడినప్పుడు బ్రదర్, పేమెంటే కాలేదు. అవగాహన లోపం అన్నారు. వినండి పవన్ గారు, అవగాహన లోపం అన్నారు. మీరు నేను ఇద్దరం మాట్లాడదామా బడ్జెట్ మీద? మీరు నేను మాట్లాడదామా బడ్జెట్ మీద? ఏ విషయంలో మాట్లాడదాం? కాంగ్రెస్ చరిత్ర మీద మాట్లాడదామా? తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడదామా? తెలంగాణ వాదం మీద మాట్లాడదామా? నాయకుల హిస్టరీ మీద మాట్లాడదామా? ఓకే అండి, టాపిక్ డివియేట్ అవుతుంది. దీని గురించి మాట్లాడేటప్పుడు శబ్దాలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. విజయ్ గారు ఒక నిమిషం అండి. పవన్ గారు 31,000 ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్. పవన్ గారు టాపిక్ డివియేట్ అవుతుందండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి పవన్ గారు. విజయ్ గారు ఒక నిమిషం అండి. విజయ్ గారు 31,000 ఉద్యోగాలు ఏడికెళ్ళి తెచ్చిండు. టాపిక్ డివియేట్ అవుతుంది. మనం టాపిక్ మాట్లాడేది వేరే అండి. టాపిక్ మేడిగడ్డ బ్యారేజ్ గురించి మాట్లాడుతున్నాం. దయచేసి అక్కడ ఓకే అండి. పవన్ గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కృష్ణారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. మళ్ళీ వస్తానండి మీ దగ్గర, మళ్ళీ వస్తాను. మీరు కంప్లీట్ చేయదు. కృష్ణారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. కృష్ణారెడ్డి గారు చెప్పండి, అటు మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఏదైతే కేసీఆర్ కి అదేవిధంగా హరీష్ రావు కి నోటీసులు వెళ్ళాయో దీనికి సంబంధించి బీజేపీ ఏమనుకుంటుంది? అసలు ప్రాజెక్టు విషయంలో బీజేపీ పాత్ర ఏంటి?